పుట్టుకొచ్చిన ఈ ఊరే పైనుండి కింద దాకా అన్ని పాటలు కరెక్ట్గా ఉన్నా ఇంత మంచి ఫిగరా నా కంట పడకుండా నా కౌగిలి ఎక్కకుండా నా పడక ఎక్కకుండా చచా నీ కన్యత్వాన్ని కాపాడిన ఆ పితామహుడు ఎవరే? ఏ మిస్టర్ మాటలు తిండగారని లేదంటే చంప చెల్లుమంటుంది. పాడు పేరు వింటే ఇలాంటి కన్న పిల్లలు పారిపోతారు, నా కవిలో వారిపోతారు. రెండు జరగలేదంటే నా గురించి నీకు పూర్తిగా తెలియదన్నమాట. నా నుండి నిన్ను కాపాడుకోవాలా నీ అయ్యా ఇంత అందాన్ని అందకుండా చేసినందుకు వాడికి వాడికి మరణ శిక్ష విధించబోతున్నాను. ఎక్కువండి అక్కడే అక్కడే మీ ఇంట్లోనే మీ నాన్నను చంపి మీ అమ్మకు శోకరాత్రి మనకు శోభన రాత్రి జరిపిస్తాను. తప్పు చేసావు, పెద్ద తప్పు చేశావు. తప్పు చేసి నాలో ఉన్న మృగాన్ని తట్టి లేపావు. ఇంకా చేద్దామనుకున్నా గుంపులో చేయించుకోవడం ఇష్టమా? నీలాంటి పొగరు పొగిర ఉన్న కసి కళ్ళ ఆడది నాకు ఇంత వాటికి తగలేదు. చెంప మీద కొట్టుకొని కసిగా చరచాలన్నది నా చిరకాల వాంఛ. అంటే లేడి పిల్ల మీద పులి వెంట పడి వేటాడి కసి కసిగా గోడతో రక్కి చిక్కించుకుని చొక్క చొక్కని తెరిపించుకుంటుందే. ఈ రోజు ఈ జనం చూస్తుండగా ఈ నడి బజార్లో ఏ గది పడుతుంది. నువ్వు అసలు మనుషులకే పుట్టావా? ఏమో మా అయ్యను అడగాల. కామి కాని వాడు మోక్షగామి కాలేడు అని మా అయ్య చెప్తూ ఉండేవాడు. అందుకే మోక్షానికి పోవాలని కామిని అయ్యాను. అమ్మ నాతో రా, నువ్వు కామి అవుతావా నీకు మోక్షం వస్తుంది. చూస్తుంటే నాకు శ్వాసల కాగిపోతుంది. ఇంకొకసారి దగ్గరికి వచ్చావో చెప్పు తీసుకొని కొడతా. చెప్పుతో కూడా మర్యాద ఒప్పుకుంటే నువ్వు కామిని మాత్రమే. ఒప్పుకోకపోతే నీ కన్యత్వాన్ని కాటు వేసే అలాగుని ఒప్పుకోవే తల్లి ప్లీజ్. నీకు తల్లి చెల్లి లేరా? స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవకన్నిలా ఉన్నా నీకు స్వర్గం చూపిస్తా. నీలాంటి కసి కళ్ళ కన్నె పిల్లలకు స్వర్గం చూపించే స్వర్గలోకాధిపతి నేనే. ఒప్పుకోవే తల్లి ప్లీజ్. నీ తల్లి చెల్లి కూడా నాలాంటి ఆడవాళ్ళేరా? అయ్య మాత్రమే తెలుసు. నాకు నేర్పింది రెండు సూత్రాలు. ఏమిటో తెలుసా? నచ్చిన చేర్చడం, నచ్చని దాన్ని చంపడం. వాడసలు మనిషా రాక్షసుడా? ఇంకొకసారి మా ఆయను ఏమన్నా అన్నావంటే నిన్ను చిత్రవద చేసి చంపుతా. నీకు ఒక విషయం తెలుసా? ఆడది చంప మీద కొడితే
ఆరు చెమ్మ మీద కొడితే చెరిపై చెప్పుతో కొడితే చంపాయి. ఇవి మా అయ్య నేర్పిన సూత్రాలు. తూచా తప్పకుండా పాటిస్తాను. తండ్రి మాట చదువుతాడని నాకు మంచి పేరు ఉంది తెలుసు. వామ్మో, వీడు అసలు మంచోడో పిచ్చోడో తిక్కలోడో అసలు నాకేం అర్థం కావట్లేదు. వీడి గురించి ఆలోచిస్తుంటేనే నాకు మైండ్ పోతుంది. ఎవడ్రా ఆ మూడింటి కలయికే ఈ గుట్కా బాటు. అందరికి వికాసం ఆనందించే అధిపతి నేనే. ఇక్కడ నీకు స్వర్గం చూపించడానికి ఈ లోకంకి వచ్చాను. ప్లీజ్ పండు, నీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలిపెట్టు. అయితే నీకు ఒక ఛాన్స్ ఇస్తాను. నాతో ఆడిపాడు. ఒకవేళ నీ ఆట నచ్చిందనుకో వదిలేస్తా, లేదనుకో అలాగే నువ్వు చెప్పినట్లే నీతో ఆడతాను పాడతాను. ఆ తర్వాత నువ్వు నన్ను వదిలిపెట్టాలి. చూస్తా కానిచ్చు, నువ్వు నన్ను మెప్పించు.